మహారథి మెడిటేషన్ చేస్తూ ఉంటాడు. అలా మెడిటేషన్ చేస్తూ ఉండగా ఇంతలో అక్కడికి జాగృతి వచ్చి ఏవండి ఏవండి అని పిలుస్తుంది. దాంతో అఖిల్ అయితే అమ్మ నాన్నగారు మెడిటేషన్ చేస్తున్నారు, నువ్వు డిస్టర్బ్ చేయకమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే జాగృతి ఇలా అంటూ ఉంటుంది, నోరు ముయిరా, మీ నాన్న కోసం ఆలోచించి నువ్వు నీ జీవితాన్నే పాడు చేసుకుంటున్నావు. నువ్వు నీ లైఫ్ గురించి ఆలోచించడం లేదు కదా. అసలు మీ నాన్న ఏమనుకుంటున్నారా? మీ నాన్నతో తేల్చుకోవాల్సినవి బోల్డ్ ఉన్నాయి, బయటికి పిలుస్తావా లేదంటే నేను పిలవనా అని చెప్పి గట్టిగా అరుస్తుంది. అది విని గీత అయితే అలా చూస్తూ ఉంటుంది. ఎంతలో అక్కడికి మహారథి వచ్చి ఏంటి జాగృతి, నేను మెడిటేషన్ చేసుకుంటున్నప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకూడదని నీకు తెలియదా? తెలుసు కదా, తెలిసి కూడా ఇలా అరుస్తున్నావేంటి, ఎందుకు ఈ గోళ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది వినగానే జాగృతి ఇలా అంటూ ఉంటుంది, ఏమిటి నేను మీతో తేల్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అదేంటంటే గీత వాళ్ళ నాన్న మీ దగ్గర ఉన్నాడా లేదా, నాకు ఇప్పుడు నిజం చెప్పండి అని చెప్పి అంటుంది. అది విని మహారథి అఖిల్ వాళ్ళిద్దరూ కూడా మౌనంగా చూస్తూ ఉంటారు. అది చూసి జాగృతి అయితే ఏంటండి మీరు మౌనంగా ఉన్నారు, మీరు నిజం చెప్తారా లేదా, నిజం చెప్పాల్సిందే, ఇప్పుడు మీరు సూటిగా నా కళ్ళలోని కళ్ళు పెట్టి నిజం చెప్పండి, గీత వాళ్ళ నాన్న గణేష్ మీ దగ్గర ఉన్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది వినగానే మహారథి అయితే ఒక్కసారిగా మౌనంగా ఉండిపోతాడు. దాంతో గీత ఇలా అంటూ ఉంటుంది, ఆయన చెప్పరు అత్తయ్య, ఎందుకు చెప్తారు, చెప్పరు అని చెప్పి అంటుంది. దాంతో మహారథి మౌనంగా ఉండడం చూసి జాగృతి ఇలా అంటూ ఉంటుంది, గీత ఖచ్చితంగా మీ నాన్న మా ఆయన దగ్గర ఉన్నాడు, నువ్వు ఎలా చేస్తావు ఏం చేస్తావో తెలియదు, మీ నాన్నని తెచ్చుకో, నువ్వు మా ఆయన ఎక్కడ దాచిపెట్టాడో నాకు తెలియదు, నీకు కావాల్సిన సాయం నేను చేస్తాను, నువ్వు వెళ్ళి వెంటనే మీ నాన్నని తీసుకొని వచ్చి అని చెప్పి అంటుంది. అది విని గీత అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఆ మాట వినగానే మహారథి అలాగే అఖిల్ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.